హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ మసాలా పల్లీ లేదా పల్లీ పకోడీని తయారు చేయబోతున్నాను. 10 నిమిషాల్లో బేకరీ స్టైల్లో కారంగా కరకరలాడుతూ మసాలా పల్లీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఇందులోనే కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకుందాం. పిండి కన్సిస్టెన్సీ గట్టిగా కలుపుకోవడం వల్ల ఆ పల్లీలకి ఆ పిండి కోటింగ్ చక్కగా పడుతుంది. ఈ విధంగా బాగా కలిపిన పిండిలో 3/4 కప్పు పల్లీలు వేసుకొని ఆ మసాలా అంతా పల్లీలకు పట్టే వరకు పిండిని కలుపుకుందాం. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలా. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పల్లీ మసాలాను ఆయిల్లో కొంచెంగా వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న మసాలాను 2 నిమిషాల పాటు కలబెట్టకుండా ఉంచుకోవాలి. రెండు నిమిషాల తర్వాత గరిటెతో నిదానంగా కలుపుకుందాం. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మాత్రమే వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగిలిన వాటిని వేయించుకుందాం. అంతేనండి, సూపర్ టేస్టీ స్నాక్ మసాలా పల్లీలు రెడీ. 10 నిమిషాల్లో కారంగా కరకరలాడుతూ ఉండే మసాలా పల్లీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.